సాయి కుమార్ రెడ్డి ఎక్కడ నుండి నాది ప్రాపర్ ఆంధ్ర. హైదరాబాద్కి వచ్చి పని చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? దరిద్రంగా ఉంది. దరిద్రంగా ఉంది. ఎందుకని? ఎందుకంటే ఇచ్చిన హామీలు ఏమి నిలబెట్టలే. 5 ఏళ్ళు అన్నాడు, మా ఆయన 2 నెలలు నిలబెట్టాడు, చేసి చూపించాడు. ఏమన్నాడు? జాబ్ క్యాలెండర్ అన్నాడు. నేను ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ వచ్చి పని చేసుకోవాల్సిన అవసరం నాకేంటన్నయ్య? జాబ్ క్యాలెండర్ ఇచ్చింటే నేను ఏదో ఒకటి అప్లై చేసుకుందు కదా, అక్కడ ఉండి పని చేసుకునేవాడిని కదా. జగన్ ప్రభుత్వంలో బాగా వచ్చే జాబ్లు అంటారు. నేను ఏవన్గా చెప్తానన్న, జగన్ ప్రభుత్వంలో వచ్చిన అన్ని జాబులు వీళ్ళకి ఇక్కడ రాలేదు. ఒక్కటేసారి వదిలాడు, 1,40,000 జాబులు వదిలాడు. అది కూడా వాలంటరీ రూపంలో వదిలాడు. ఆ వాలంటరీ వాళ్ళందరినీ తీసేసి మళ్ళీ కొత్తగా అవే ఇస్తున్నాడు, కానీ వేరే టీం ఇవ్వట్లేదు. అందుకే 11 సీట్లు వచ్చినాయి అంటారా? 11 సీట్లు ఏందన్న, అదేముంది? ఇప్పుడు నువ్వు కలిసి ఒకని మీదకి మొగోడు మీద నిలబడ్డాడు ఒకడు. 3 పార్టీలు ఒకని మీదకి వస్తాయి. మొగోడి మీద ఒక్కొక్కరిని రమ్మను, నా దిక్కు కూడా దొరకవు వాళ్ళకి సీట్లు. అంటే జాబ్లు ఇచ్చి ఇన్ని హామీలు నెరవేర్చారు మీరు అన్నారు, మరి ఓట్లు లేకుండా ఎలా ఉన్నారు? ఓటు అన్న చెప్తా ఉండు. ఇప్పుడు నువ్వు మంచి చేసే వాళ్ళ పక్క ఉంటావా? అరే మ్యాజిక్ చేసే వాళ్ళ పక్కకు వెళ్తావా? అందరూ అలా ఉండరు కదా అన్న. ఇప్పుడు నేను నీ వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళకు బాగుతుంది, హై క్లాస్ వాళ్ళు గమ్మని ఉంటారా? నీకన్నా పెద్ద క్లాస్ వాళ్ళు, నీకన్నా మిడిల్ క్లాస్ వాళ్ళు, నీకన్నా ఒక లెవెల్లో డెవలప్ అవుతున్నాడు అంటే పైన ఉన్నాడు గమ్మని ఉంటాడా? మాయ చేయరా? అదే జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు గవర్నమెంట్ బాగుందంటున్నారు, బాగోలేదన్నారు? బాగాలేదన్న, నేనైతే చెప్తా. ఫస్ట్ సూపర్ 6 అన్నాడు, 6 హామీలు అన్నాడు, వస్తానే ఇస్తానన్నాడు. ఆగస్టు వరకు ఏమని చెప్పాడు? ఇవి బస్సు ఫ్రీ ఉంటాయి ఆగస్టు నుంచి ఆడవాళ్ళకి అన్నాడు. గత ప్రభుత్వం మొత్తం ఖాళీ చేసిందండి కదా ఖజానా అంతా, మరి ఎలా ఇస్తారు అన్న? ఖాళీ చేసి ఎక్కడ చేసింది అన్న? ఏం చేసింది చెప్పు. నేను ఖాళీ అంటున్నాడు ఆయన, పలాని ఖాళీ చేసింది నువ్వు ఖచ్చితంగా చూపి. ఆయన నీకు చూపించాడు కదా, ఎలక్షన్స్ ముందే చూపించాడు, నేను ఇంత మేలు చేసా, ఇంత డెవలప్ చేశాను. ఒక్క రూపాయి నీకు ప్రజల వరకు రానికన్నా చేయలేదే. ఆయన చెప్పిన హామీస్ ఇచ్చాడు. ఏ వాలంటరీ జాబులు ఇచ్చాడు. వాలంటరీ వల్ల కరోనా వ్యాక్సిన్లు మన ఆంధ్ర నెంబర్ 1 పొజిషన్లో ఉంది వ్యాక్సిన్స్ టైంలో. ఏం చేయాలా? అంతకన్నా గొప్పగా చేస్తాడా? రైతు భరోసా రైతులకు హామీ పక్కా నెరవేర్చాడు. అలాంటివన్నీ కట్టుకొని జగన్ ప్రభుత్వం టీడీపీ ఏం చేశాడు? సర్లే వచ్చాడు, ఇన్నేళ్ళైంది, నిదానంగా చేస్తా అన్నాడు. గ్యాస్ డబ్బులు లేకపోతే హామీలు ఇచ్చేప్పుడు డబ్బులు గుర్తు రాలేదా? మరి జగన్ క్యాట్ నుంచి వస్తానా ఇంకా కొత్త హామీస్ పెట్టాడు కదా. ముందర నేను నా పార్టీ వస్తే నేను ఇంకో హామీ ఇస్తా అని చెప్పి పెట్టుకొని కూర్చున్నాడు. ఆయన క్యాట్ నుంచి వస్తాయి, ఆయన నెరవేర్చలే. ఇట్లా చెప్పుకుండేకి పార్టీ రావాలని చెప్పాడు అంతే. దాంట్లో ఏముంది? ఏం లేదు. కూటమి వల్ల ఏపీకి ఉపయోగం లేదంటారు. ఏముంది? ఏం రోడ్లు అంటాడా? ఇప్పుడు రోడ్డు వేసాడు, రోడ్డు ఉంది, ఆ గుంతలు పడిన చోట నీకు అది వేసాడు, అది రోడ్డు ఇంకా రోడ్డు రెడీ అయిపోయినట్టేనా? రోడ్డు అది రెడీ అయిపోయినట్టేనా అన్న? నెక్స్ట్ జగన్ వచ్చే అవకాశం ఉందంటారా? పక్కా జగన్ వస్తాడు. నేను అడిగితే జగన్ వస్తేనే ఆంధ్ర బాగుపడుతుంది, రాకపోతే పోద్ది. నువ్వు ఇప్పుడు అన్నారు కదా ఏంటి, మరో శ్రీలంక అవుతుందని జగన్ ఉంటే అని. అప్పుడు కాదు, ఇప్పుడు అవుతుంది అన్న. నువ్వు ఒక మాట చెప్పన్నా. ఇప్పుడు డైరెక్ట్ అడుగుతున్నా, పక్కా డైరెక్ట్ అడుగుతున్నా. 6 హామీలు సూపర్ 6 అన్నాడు. ఆగస్టు వరకు ఏమన్నాడు? ఆగస్టులో ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం. ఆడపచ్చు బస్సు ఏమన్నాడు? బడ్జెట్ లేదు. బడ్జెట్ లేనప్పుడు హామీలు ఎందుకు ఇవ్వాలన్నా? ఇంటికి 3 సిలిండర్లు అన్నాడు, ఇక్కడ ఇచ్చాడా? ఇవ్వలే. మళ్ళా ఏంటి, ఇంట్లో ఆడపడుచుంటే 15,000 ఎంతో చెప్పాడు అమౌంట్. ఎక్కడ ఇచ్చాడు? ఎవరికైనా ఇచ్చాడంటే నేను తీసుకొస్తారు. ఏ కంపెనీలు అన్న ఎన్ని తీసుకొచ్చాడు? తీసుకొచ్చిన గవర్నమెంట్లో అన్న క్యాంటీన్లు తీస్తారు. ఇప్పుడు అన్న క్యాంటీన్లు పెట్టారు, పేదలు చాలా ఉచితంగా భోజనం పెడుతున్నారు. అన్న క్యాంటీన్ తీసాడు, పెట్టారు కదన్న. అసలు అన్న క్యాంటీన్ తీసేసాడు, పెట్టారు అన్నారు కదా. మా అన్న దిశ చట్టం మీ హైదరాబాద్లో చనిపోయిన అమ్మాయికి గుర్తుగా మొత్తం దిశ చట్టం తీసుకొచ్చాడు. తెలంగాణలో కూడా ఉంది. మరి యాప్ ఎందుకు తీసేశాడు అది చెప్పమనండి. అంటే అది ఒకటి వచ్చింది ఏమంటే టాపిక్, అది రెడ్డిస్ అంట. యాప్ అంటే రెడ్డిస్ అంట. అంటే రెడ్డిస్ అంటే అంత తక్కువ అయిపోయినారా? అది దిశ అనేది అమ్మాయి పేరు, దాంట్లో రెడ్డి ఉందంటే రెడ్డి అనేది తీసేసినారంట. ఎందుకు తీసేశాడు? దానివల్ల పిల్లలకు ప్రతి ఒక్క దాంట్లో దిశ యాప్ ఉండేది. ఈవెన్ నా దాంట్లో ఉండేది. ఎందుకు అయింది? యూజ్ అయ్యేది కదా. మరి నువ్వు అంత అన్నావు, ఏమన్నావు? అమ్మాయిలు మిస్ అయ్యారు, 30,000 మంది
వాళ్ళు మిస్ అయ్యారు, ఇల్లు మిస్ అయ్యారు, రేపులు అయినాయి, ఇన్ని జరిగినాయి. నేను వస్తే అది చేస్తా ఇది చేస్తాను. మరి ఆయన వచ్చినప్పుడు 3 ఏళ్ళ పాపను రేపు చేసిన రోజులు ఉన్నాయి, ముస్లామని రేపులు చేసిన రోజులు ఉన్నాయి. ఏం చేశాడు చెప్పండి, చెప్పమని అన్న. ఫైనల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అర్హత ఉందా, సీఎం అయ్యే అర్హత కూటమిలో, లేకపోతే లోకేష్ అయ్యే అర్హత ఉందా? ఇద్దరికి లేదన్న. ఎవరైతే ప్రజలు కోరి ఉంటారో వాళ్ళకి అర్హత ఉంది. అది గుర్తించినప్పుడు ఆంధ్ర బాగుపడుతుంది, ప్రజల వరకు ఉన్నందుకు. థ్యాంక్ యూ.